నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి వైరస్ లా వైసీపీ పట్టుకుంది. మంత్రి అనగాని ఆరోపణ. అంబటికి జగన్ మద్దతు నిలబడటం సిగ్గుచేటు. వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే బూర్లా ధ్వజం. మహిళల రక్షణపై మాట్లాడే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఎమ్మెల్యే గల్లా మాధవికి నైతిక విలువలున్నాయా? అంబటి కుమార్తె మౌనిక నిలదీత. నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్. వాటర్ వర్క్స్, వాకింగ్ ట్రాక్, అన్నా క్యాంటీన్ల పరిశీలన. రాష్ట్ర అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైరస్ గా మారిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి సృష్టించేలా జగన్ముఠ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అసభ్య వ్యాఖ్యలు చేయడం, కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందడమే జగన్ రాజకీయ సిద్ధాంతమా అని ప్రశ్నించారు. తప్పు చేస్తే పార్టీతో సంబంధం లేకుండా ఎంతటి వారినైనా చట్ట ప్రకారం శిక్షిస్తామని అనగాని వ్యాఖ్యానించారు. వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నాను. మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి? కేవలం బూతులు తిట్టడము, అలాగే అనైతిక వ్యవహారాలు, కులాలు మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మీ ధ్యేయం అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం. అయ్యే మాటలు ప్రజలను కలపగలవు, అలాగే సమాజాన్ని విడగొట్టగలదు. మనం మాట్లాడే ధోరణి బట్టి ఎన్నో మార్పులు, వాటి యొక్క పరివాసాలు ఉంటాయి. ఒక మంచి మాట మనుషులని దగ్గర చేస్తుంది, అదే ఒక చెడు మాట సమాజాన్ని చీల్చేస్తుంది. అదే మాటలు అశాంతికి అలాగే విభేదాలకు నాంది పలుకుతా ఉన్నాయి. అదే మనకి గత కొద్ది రోజులుగా మనకు కనపడతా ఉన్నాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడిన అంబటికి మాజీ సీఎం జగన్ మద్దతుగా నిలబడటం సిగ్గుచేటని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మండిపడ్డారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా తమ శ్రేణులు అసభ్య పదజాలంతో మాట్లాడలేదని చెప్పారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీకి ప్రజల మద్దతు ఉండదనే విషయాన్ని గమనించాలని రామాంజనేయులు సూచించారు. అలాగే కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు ఆలోచనలు స్పష్టంగా కనిపించాయని, ఏపీ అభివృద్ధికి కేంద్రం అండగా నిలుస్తుందనే అంశం మరోసారి ప్రస్ఫుటమైందన్నారు. మా నాయకుడు సహనం పాటించాలంటున్నారు, కానీ మా నాయకుడి యొక్క ప్రవర్తన మీద కానీ, మా నాయకుడి యొక్క పరిపాలన మీద కానీ, లేదా మా నాయకుడు చేసేటటువంటి విధి విధానాల్లో కానీ ఏవైనా తప్పులుంటే దాని చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏ వేదిక మీదకు పిలిచినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏం చేశారు, మేమేం చేశామనేటువంటి. అంతే తప్ప ఒక మహానుభావుడిని ఈ దేశమే ప్రపంచమే గుర్తించినటువంటి ఒక మహానుభావుడికి జన్మనిచ్చినటువంటి తండ్రిని నీచంగా మాట్లాడడం అనేటువంటిది మరి ఆ మనిషికి ఎలా మనసు ఒప్పిందో నాకైతే అర్థం కాదు. అందుకే చేసిన తప్పులు ఊరికే పోవంటారు. కర్మ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. కమిషనర్ మయూర్ అశోక్ జీఎంసీ హెడ్ వాటర్ వర్క్స్, మానస సరోవరం, నందివెలుగు రోడ్ ఆర్ఓబీ, నార్ల ఆడిటోరియం, అన్నమయ్య చెరువు వాకింగ్ ట్రాక్లను విభాగాధిపతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ హెడ్ వాటర్ వర్క్స్ కి ఉండవల్లి నుండి వస్తున్న నీటి శాతం, ట్రీట్మెంట్, ల్యాబ్, ఆలం, క్లోరిన్ కలపడం, సిబ్బంది, పంపింగ్ పాయింట్స్ తదితర వివరాలను అడిగి తెలుసుకుని మాట్లాడుతూ త్రాగునీటి సరఫరాలో అతి కీలకమైన హెడ్ వాటర్ వర్క్స్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. త్రాగునీటి సరఫరాకి అవసరమైన మోటార్లు మరమ్మతుకు గురై నెలలు గడిచినా చేయకపోవడం తెలుసుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం మోటార్లను మరమ్మతు చేయించాలని ఎస్ఈని ఆదేశించారు. నార్ల ఆడిటోరియం పరిసరాల్లో చెత్త కుప్పలు గమనించి వ్యర్థాలు వేసేవారిని గుర్తించి అపరాధ రుసుం విధించాలని, 100% ఇంటింటి చెత్త సేకరణ చేయాలని ప్రజారోగ్యాధికారులను ఆదేశించారు. పర్యటనలో కార్పొరేటర్ మానం పద్మశ్రీ, సిపి రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మీటర్ ద్వారా మనకి వాల్యూ ఒకటే తీసేస్తాం. ఈ టోటల్ ఆర్గానిక్ అంటే కార్బన్ వేస్తే బై కార్బన్ వేస్తే మనకి అంతే టోటల్గా తీసేస్తాం. తమపై పక్కా ప్లాన్ తోనే టీడీపీ దాడులకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక అన్నారు. గుంటూరులో మౌనిక మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. రాడ్లు కర్రలతో తమ ఇంటిపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే గళ్లా మాధవికి అసలు నైతిక విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మహిళల రక్షణ గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని మౌనిక ప్రశ్నించారు. తమ ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదని తెలిపారు. ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను, ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి? నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు, ఆయనే సమర్థించుకోలేదు కదా. హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను అన్నాను, నేను అలా అనుండాల్సింది కాదని ఆయనే చెప్పారు. మీకే నైతిక విలువ ఉందని చెప్పి మీరు మీ హస్బెండ్ లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగి ఉన్నటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని వాళ్ళు అద్దాలు మీరు చూడొచ్చు, కారులా పగలగొట్టారు. అద్దాలు, పైన అద్దాలు, పక్కన తలుపులు అన్నీ పగలగొట్టుకుని లోపలికి రావాలని చూసారు. లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం. నేను, మా మదరు, మా సిస్టరు, మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం. హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, దీన్ని మీరు సమర్థిస్తారా? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలంటూ కలెక్టరేట్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగించిందని మండిపడ్డారు. అదేమని అడిగినందుకు రాహుల్ గాంధీపై 27 అక్రమ కేసులు బనాయిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్ బాబు, నగరాధ్యక్షులు ఖలీల్, జాన్ సైదా, వెంకట్రెడ్డి, బుజ్జి, యలమందారావు తదితరులు పాల్గొన్నారు. లేదా గ్రామీణ నుంచి వలస వెళ్తానికి కానీ పేద కార్మికులు వెళ్లకుండా వారి కోసం ప్రపంచంలోనే అటు క్యాపిటలిస్ట్ దేశం ఇటుపక్క కమ్యూనిస్ట్ దేశాలకి మధ్య మార్గాన మరి ప్రజలకు కావాల్సిన సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కల్పించింది. ఆ విధంగా వారికి కావాల్సిన సౌకర్యం కల్పించడాన్ని పేరు మారుస్తూ అనేది నీచమైన పని. ఆ విధంగా పేరుని కొనసాగించాలని చెప్పని మరి కోరటానికి కలెక్టర్ గారికి మెమరాండం ఉంటాను. కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శర్మిల గారి నేతృత్వంలో, జిల్లా ప్రెసిడెంట్, సిటీ ప్రెసిడెంట్ నేతృత్వంలో, అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ గారి, ఖర్గే గారి నేతృత్వంలో టీడీపీ తాటాకు చప్పుళ్లకు వైసీపీ భయపడదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. గత 3 రోజులుగా రాష్ట్రంలో హింసాకాండ జరుగుతుంటే జనసేన, బీజేపీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర సంపద కాకుండా తన ఇంటి సంపదను పెంచుకుంటున్నారని బొత్స విమర్శించారు. పోలీసులే దగ్గరుండి దాడులకు ప్రోత్సహిస్తున్నారని, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నేను అనలేదు, అది కూడా నన్ను వచ్చి ఎవరైనా తిడితే దానికి బదులుగా చూసుకుందామని చెప్పి అన్నాను తప్ప నేను ఏ వ్యక్తిని అనలేదని చెప్పాడు. అయినా దాన్ని విత్డ్రా చేసుకున్నానని చెప్పాడు. అయినా వాళ్ళేదో మాట్లాడారు, బాస్తూ లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఉదాహరణకు చెప్తున్నాను, కానీ పోలీసుల దగ్గరుండి ఆయన మీద దాడి చేయిస్తారా? కార్యకర్తలు దాడి చేయిస్తారా? మనుషులు కార్యకర్తలు అంటే ఎవరికి లేరనుకుంటున్నారా? దయచేసి ఇది సాంప్రదాయం కాదు. ఆంధ్ర రాష్ట్రం, తెలుగు ప్రజలు భారతదేశంలోనే అందులో స్వామి అనే ఒక పేరు ఉంది, చట్టాన్ని గౌరవిస్తారనే ఒక పేరు ఉంది, ఒక నాండు ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అప్రతిష్టలు మూటగట్టుకోకండి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి 10,134 కోట్ల రూపాయలను రైల్వే ప్రాజెక్టులకు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోని మీడియా ప్రతినిధులతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గుంటూరులోని డీఆర్ఎం కార్యాలయంలో డీఆర్ఎం సుదీక్షణ్ సేన్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్రం కేటాయించిన ప్రాజెక్టులను ఆమె మీడియాకు వివరించారు. Very heartening to know that the budget, especially for Andhra Pradesh, has been very good.
And we have got projects worth rupees 10,134 crores. At present, already projects and works amounting to rupees 92,600 crores are already in progress in different stages. One of the major achievements or major initiatives that we have got this time is the announcement of the high-speed railway from Hyderabad. 3 high-speed railways have been announced, one from Hyderabad to Pune, the second from Hyderabad to Chennai, and the third from Hyderabad to Bangalore. So, of course, Andhra Pradesh will and Bangalore and Bangalore and of course Telangana will benefit in a very, very big way. That apart, as you are already aware, a lot of works are already in progress and 73 Amrit Bharat stations are in progress. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి 1,38,00,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను గుంటూరులోని ఆయన కార్యాలయంలో బాధితులకు అందించారు. ముందుగానే వైద్యానికి ఖర్చులు పెట్టుకోలేని వారికి ఎల్ఓసీలు కూడా ఇచ్చి వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లు వివరించారు. నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రం కూడా నెలకు ఒక్కసారి 2 సార్లు కూడా వీలైతే 2 సార్లు కూడా సీఎం రిలీఫ్ చెక్కులు ఇచ్చినటువంటి ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్కి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని చెప్పడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు మేము పంపిణీ చేసేటటువంటి చెక్కులు సీఎం రిలీఫ్ చెక్కులు 24వ విడత అంటే 18 నెలల్లో 24వసారి ఇది లెక్కలు ఉన్నటువంటిది. మనమేమి వేరుగా ఏం చెప్పడం లేదు, లెక్కలు ఉన్నటువంటివే. సో ఇక్కడ 24వ విడతలో మనం ఈరోజు ఎల్ఓసీలు ఇస్తున్నాం. అంటే అత్యవసరమైనటువంటి చికిత్సలకు ఇక్కడికి వచ్చి అక్కడ డబ్బులు అడుగుతున్నారు, మా దగ్గర డబ్బులు లేవు, మరి ఆ చికిత్స చేయకపోతే ప్రాణహాని ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మాకు భయం అవుతుందని బాధితులు వచ్చినప్పుడు వెంటనే ఎల్ఓసీ ఇచ్చేటటువంటి అవకాశం. దాదాపుగా దీనివల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు 750 మంది దాకా లబ్ధి పొందారు. ఇది సీఎం రిలీఫ్కి సంబంధించినటువంటి చెక్కులకు సంబంధించి. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. జొన్నలగడ్డలోని తన పొలం 9 ఎకరాలు కొంతమంది ఆక్రమించుకొని బెదిరిస్తున్నారని ఇమ్మడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. అదేమంటే ఎమ్మెల్సీ ఆలపాటి రాజా పొలం అంటూ బెదిరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తనకు పొలం కాని ఇల్లు కాని లేకపోయినా అధికారులు పింఛనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని చినవట్లపూడికి చెందిన వృద్ధురాలు చల్లపల్లి భారతీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాను 5 సెంట్ల స్థలాన్ని మోహన్ రావు ఆక్రమించుకొని ఇబ్బందులు పెడుతున్నారని మేడికొండూరు మండలం వరగానికి చెందిన అంధుడు పాటిపండ్ల రామదాసు ఫిర్యాదు చేశారు. చినకాకాని గ్రామంలో ఉన్న 77.50 ఎకరాల అంజుమన్ భూములను వక్ఫ్ భూములుగా చూపి ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తుందని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు కరీం మండిపడ్డారు. వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇతన్ని పక్కన మేనమామ కొడుకు పంచాయతీ ఆఫీసులో ఉద్యోగం చేస్తాడట. ఇతను సచివాలయంలో కళ్ళు కనపడవు, బ్లైండ్ కనుక ఇతన్ని బెదిరించి అదంతా ఆక్రమణ చేసుకునే క్రమంలో ఈయన పైన దౌర్జన్యం చేస్తున్నాడు. అది మీరు ఇచ్చినటువంటిది వక్ఫ్ భూమి కాదు, ప్రభుత్వ భూమి కాదు, అది ముస్లిం ప్రజల యొక్క భూమి కాబట్టి మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలిపి ఉన్నాం. కాబట్టి వెంటనే ఏదైతే మీరు భూసేకరణ చట్టం కోసం జారీ చేసినటువంటి ప్రాథమిక ప్రకటన ఉందో ఆ ప్రకటనను విరమించుకోవాలని చెప్పేసి మీ ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, మరి జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకి తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. ఎందుకు తీశారో అర్థం కాలేదు. తీశారు, గ్యాస్ రావట్లేదు ఆమె గారికి, భారతదేవి గారికి. నాకు పింఛనీ లేదు, నాకు ఇల్లు లేదు, పొలం లేదు, భార్య పిల్లలు కూడా లేరు. నాకు అది సమస్య. నాకు పింఛనీ కోసం వచ్చాము మేము. జొన్నలగడ్డ మాకు 1953 నుంచి 9 ఎకరాల పొలము పలకలూరు, పెద్ద పలకలూరు శివారులో ఉన్నది. ఈ మధ్య వాళ్ళు కొంతమంది ఆక్రమించుకొని, ఎద్దుల బీళ్లుగా ఆక్రమించుకొని చేలో నుంచి లెగొట్టలేదు. నా పొలంలో పోతే చంపి పాతేస్తాం,
ఎవడో నువ్వు మా సీట్లో కొత్త అంటున్నారు. ఎంఆర్ఓ ఏం మాట్లాడుతున్నా. 3 సార్లు కలెక్టర్ గారికి పెట్టుకున్నా. కలెక్టర్ గారు జేసీ గారికి ఇచ్చాడు. జేసీ గారు ఎంఆర్ఓలకు ఇచ్చారు. ఏ స్పందన లేదు. ఇప్పుడు 82 మంది విద్యార్థుల 10వ తరగతి సర్టిఫికెట్లు మాయం చేసి నిర్మలా సిబిఎస్ఈ స్కూల్ యాజమాన్యం ఇబ్బందులు పడుతున్నారని ఆత్మకూరుకు చెందిన మహిళలు కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరులోని నిర్మలా సిబిఎస్ఈ స్కూల్ 2024-25 10వ తరగతి చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లు మాయం చేశారని విద్యార్థుల తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేమంటే డూప్లికేట్ సర్టిఫికెట్లు తెచ్చి తీసుకోమంటున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇప్పించి తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని కలెక్టర్ తమీం అన్సారీకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు. మీడియా వాళ్ళ ద్వారా మేము అడగాలనుకుంటున్నాము. సార్, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరిద్దరు తలుచుకుంటే అవుతుందండి. మూలాల వరకు వెళ్ళండి, మాకు న్యాయం జరిగేలా చెయ్యండి. దయచేసి మీ వరకు ఇంకా రాలేదని మేము అనుకుంటున్నాము. ఈ రోజు కూడా శాంతియుతంగా ఒక వినతి పత్రం కలెక్టర్ గారికి డిఓ ఆఫీస్కి వెళ్ళి 1 నెల రోజులు అవుతుంది. మాకు ఎలాంటి ఫీడ్బ్యాక్ లేదండి. ఇవన్నీ కూడా తెలియజేసి, సార్ అసలు మీరేం చర్యలు తీసుకుంటున్నారు? మేము ఏదన్నా ఒక మాట తప్పుగా మాట్లాడితేనే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. సో ఇంత పెద్ద మిస్టేక్ చేసిన సంస్థని మీరు ఎలా పనిష్ చేస్తారు? బస్టాండ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ను కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని అన్నా క్యాంటీన్లలో లైట్లు, ఫ్యాన్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యంపై నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ తెచ్చుకోవాలని, ఏ ఒక్కరికి ఆహారం అందలేదనే ఫిర్యాదు రాకూడదన్నారు. క్యాంటీన్లో ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయడానికి ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ని అందరికీ కనిపించేలా ఉంచాలన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై అసత్య ప్రచారం చేస్తూ వెలుస్తున్న ఫ్లెక్సీలను నియంత్రించాలని వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. అరండాల్పేట పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. పార్టీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ మాట్లాడుతూ ఫ్లెక్సీలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. కార్పొరేటర్లు ఆచారి, రోషన్, రాజలత, గురవయ్య, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లడ్డూ మీద వివాదాన్ని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించి అక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతింటూ పోతే కులాల మధ్య, మతాల మధ్య శిస్తులేల్చి ఈ గొడవలు కారణమవుతా ఉన్నాయి. ఇలాంటి పెట్టకుండా చూడమని చెప్పి మేము పోలీసు వారిని కోరడం జరిగింది. పోలీసు వారు కూడా మేము ఎక్కడా పెట్టకుండా చూస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల మేము అందరం వచ్చి ఇక్కడ కార్పొరేటర్లు మీద ముఖ్య నాయకులు అందరం కూడా కలిసి సీఏ గారికి ఇవ్వడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు వంట వార్పు నిర్వహించారు. జీవో 36ను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులకు వేతన సవరణతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. 55 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపకపోవడం దురదృష్టకరమని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంబాబు అన్నారు. రానున్న రోజుల్లో అన్ని బ్యాంకింగ్ సెక్టార్ల ఉద్యోగులతో కలిసి సహకార ఉద్యోగులకు మద్దతుగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రవికుమార్, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా చర్చలు జరిపి ఏదో ఒక రకమైనటువంటి పరిష్కారాన్ని దాన్ని ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. సో రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్ని మరింత ఉధృతం చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో వీటికి సంబంధించినటువంటి మద్దతు కార్యక్రమాలు నెక్స్ట్ వీక్ నుంచి ఏపీటీబీఎఫ్ ఆధ్వర్యంలో దాన్ని చేపట్టబోతున్నాం. సో ఈ ఉద్యమం అనేటటువంటిది ఇది కేవలం ప్యాక్స్ ఎంప్లాయీస్కి, సహకార సంఘాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఉద్యమం అని మీరు అనుకుంటే పొరపాటుది. ఇది కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా దాన్ని విస్తరిస్తాం. వీరికి మద్దతుగా డీసీసీబీలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కూడా ఆందోళనలు చేపడతారు.
స్టమ్మెల్లో పార్టిసిపేట్ చేస్తారు. అదే రకంగా కమర్షియల్ బ్యాంక్స్లోను, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లోను, ప్రైవేట్ బ్యాంక్స్లోను పనిచేసే ఉద్యోగస్తులు కూడా వీరికి మద్దతుగా నిలబడతాం. వారి యొక్క సమస్యలన్నీ కూడా మొత్తానికి కంప్లీట్గా పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ఆందోళన విరమించేది లేదు. ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులిచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. లాల్పురంలోని తన స్థలాన్ని గుంటూరు నేతాజీ జల్ది సంజీరావులు ఆక్రమించుకుని అదేమంటే తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించారని జల్లిమోహన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 1990 నుంచి శాంతి ఆర్ట్స్ పేరుతో రెడ్డిపాలెంలో ప్రింటింగ్ యూనిట్ పెట్టుకున్నామని గుంటూరుకు చెందిన విక్రమ్ జైన్ వెల్లడించారు. అయితే ఆర్థిక పరిస్థితి కారణంగా ఓబుల్నాయుడుపాలెంకు సంస్థను మార్చామని చెప్పారు. కానీ మా సంస్థ పేరుతోనే వేరే వ్యక్తులు ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తూ మా వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన తల్లి వేరే వ్యక్తితో కలిసి వెళ్లిపోయిందని, తనను కలవనీయకుండా అతను అడ్డుకుంటున్నారని వరగానికి చెందిన బాలుడు శ్రావణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం కల్పించాలని వేడుకున్నారు. రెడ్డిపాలెంని అద్దెకు తీసుకొని రెడ్డిపాలెంలోనే అదే పేరు శాంతి ఆర్ట్స్ని పెట్టేసి మేము శాంతి ఆర్ట్స్ కొన్నాము అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మా ఆర్డర్ తీసుకోవటం కాకుండా మాకు మానసిక రూపంగా మమ్మల్ని దెబ్బతీస్తున్నారు సార్. సో ఈ కంప్లైంట్ చేద్దామని చెప్పి మన ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. నేను పెదనందిపాడు దగ్గర వరగాణ గ్రామంలో ఉంటానండి. నేను ఒంటరి మహిళగా ఉంటున్నాను. నా పేరు ఎర్రగోపుల కుమారి. నా కూతురు రిలయన్స్లో జాబ్ చేస్తా నా దగ్గర 9 సంవత్సరాల నుంచి బిడ్డన కన్న కాడ నుంచి నా దగ్గరే ఉంటుంది. ఊళ్ళో ఒక 60 ఏళ్ళ వ్యక్తి 21 చెవిరి బంగారం 40 చెవిరీలు ఎండి తీసుకొని వెళ్ళి నా పిల్లని క్రాప్ చేసేసి ఇంట్లో పెట్టుకొని బయటికి రానియటం అనేది లేదు. నేను వెళ్ళి అడగటానికి వెళ్తే నన్ను పట్టుకొని ఇంట్లో కానీ బయటి కానీ కుక్కను కొట్టినట్టు కొట్టాడు. కావాలంటే ఎంక్వైరీ తీయండి, అందరూ వచ్చి అడ్డం తీశారు. నేను మనిషిని కాలేకపోయా. జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి కమిషనర్ మయూర్ అశోక్ అర్జీలు తీసుకున్నారు. నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కాల్ సెంటర్కి అందే ఫిర్యాదులను కేటగిరీలుగా వేరు చేసి ఒక్కరోజులోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారానికి జాప్యం జరిగితే తగిన వివరాలను అర్జీదారులకు తెలియచేయాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ స్పష్టం చేశారు. అనంతరం ప్రజల నుండి అర్జీలు తీసుకుని మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీల పరిష్కారం తూతూ మంత్రంగా చేస్తే సహించబోమని, ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు రీఓపెన్ అయితే విభాగాధిపతులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా 63 అర్జీలు అందాయని అన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబ్లేసు, డిప్యూటీ కమిషనర్లు బి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాస్, సిటీ ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ నియంత్రణ కమిటీ సమావేశం ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జేసీ ఆశుతోష్ శ్రీవాత్సవ్ నిర్వహించారు. ధరల నియంత్రణపై పటిష్ట పర్యవేక్షణ జరగాలని జేసీ అధికారులను ఆదేశించారు. టమాటాలు, ఉల్లిపాయల ధరలు నిలకడగా ఉన్నాయని, మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 23,000, మోడల్ 20,500 రూపాయలు. నెంబర్ 5 రకం మినిమం 13,500, మాక్సిమం 23,000, మోడల్ 20,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 25,000, మోడల్ 24,000. సూపర్ 10 మినిమం 14,000, మాక్సిమం 22,500, మోడల్ 19,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 20,000, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 24,500, మోడల్ 22,500. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మాక్సిమం 26,000, మోడల్ 25,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 12,000,
మ్యాక్సిమం 17,500, మోడల్ 16,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 22,000, మోడల్ 20,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 19,500. 341 మినిమం 13,000 రూపాయలు, మ్యాక్సిమం 23,500, మోడల్ 22,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,700 రూపాయలు. బడిగి 355 మినిమం 13,500, మ్యాక్సిమం 23,500, మోడల్ 21,500. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 23,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,200, మ్యాక్సిమం 10,500, మోడల్ 9,700 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,200, మ్యాక్సిమం 9,600, మోడల్ 9,200. 341 మినిమం 8,000, మ్యాక్సిమం 12,000, మోడల్ 10,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,000, మ్యాక్సిమం 9,500, మోడల్ 9,000. బడిగి మినిమం 8,000, మ్యాక్సిమం 11,000, మోడల్ 9,800 రూపాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.